హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2018లో విడుదలైన మార్టల్ ఇంజన్స్ అనే సైఫై మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. ఇక్కడ నుంచి కొన్ని వేల సంవత్సరాల ఫ్యూచర్ లో అనుకోకుండా జరిగిన ఒక విపత్తు వల్ల భూమి మొత్తం నాశనమై మానవజాతి అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. అందులో ప్రాణాలతో తప్పించుకున్న మనుషులు బ్రతకడానికి పెద్ద పెద్ద ఇంజిన్స్ తో మూవ్ అయ్యే సిటీస్ ని బిల్డ్ చేశారు. వాటి పేరే ట్రాక్షన్ సిటీస్. ఇలాంటి సిచ్యువేషన్ లో ఒక బలమైన విల్లన్ ఈ మూవ్ అయ్యే సిటీస్ అన్నిటిని ఆక్రమించుకుని మొత్తం భూమికే రూలర్ అవ్వాలని ప్రయత్నిస్తాడు. అతన్ని ఆపాలని పోరాడే మన హీరో ఇంకా హీరోయిన్ ఆఖరికి గెలుస్తారా లేదా? అందులోనూ ఎలా అయినా హీరోయిన్ ని చంపాలని పగపట్టుకు తిరిగే ఒక సూపర్ పవర్ఫుల్ అయిన సైబార్గ్. వీటికి మధ్యలో పైరేట్స్, స్లేవ్ ట్రేడర్స్, ఈ మూవ్ అయ్యే సిటీస్ కి మధ్య యుద్ధాలని వేరే లెవెల్ విజువల్స్ తో కథని ఎంతో బ్రహ్మాండంగా చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. ఆ ఫైనల్ క్లైమాక్స్ లో జరిగే వార్ విఎఫ్ఎక్స్ చేసుంటారు చూడండి, ద బెస్ట్. పూర్తి కథలోకి వెళ్లడానికి ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఓపెన్ చేస్తే మనకి ఈ సినిమా హీరోయిన్ ఎస్టర్ టెలిస్కోప్ లో అలా తన సరౌండింగ్స్ ని చూస్తున్నట్టు చూపిస్తారు. అప్పుడు తనున్న డైరెక్షన్ లో ఏదో ఒక సిటీ రావడం గమనించిన తను వెంటనే వెనక్కి పరిగెడుతుంది. అట్ ద సేమ్ టైం అటు వాచ్ టవర్ లో కాపలాకున్న ఒక వ్యక్తి త్వరగా అలారం కొట్టి బయలుదేరండి, లండన్ సిటీ మన డైరెక్షన్ లోనే వస్తుందని అరవడంతో వెంటనే అందరూ స్పీడ్ గా పరిగెడుతూ వాళ్ళ బల్లల్లోకి ఎక్కి అక్కడి నుంచి బయలుదేరుతుంటారు. వీళ్ళతో మన హీరోయిన్ ఎస్టర్ కూడా వెళ్లి ఒక బండెక్కుతుంది. అప్పుడే మనకి ఇంతసేపు ఏదో ఊరనుకున్న ఆ ప్లేస్ నిజానికి 5 మూవింగ్ సిటీస్ అని తెలుస్తుంది. ఈ కాలంలో ఫుడ్, ఫ్యూయల్, రిసోర్సెస్ అన్ని చాలా తక్కువ కాబట్టి పెద్ద పెద్ద మూవింగ్ సిటీస్ అన్ని ప్రెడేటర్స్ ఎలా మిగతా జంతువుల్ని వేటాడుకు తింటాయో అలా చిన్న సిటీస్ ని వేటాడి వాళ్ళ రిసోర్సెస్ ని తీసుకుంటారు. ఎన్నో వేలాది ప్రజలు భారీ బిల్డింగ్స్ అని చూడ్డానికి మ్యాసివ్ గా ఒక జైంట్ లా కనిపించే ఈ లండన్ సిటీ ముందు వెళ్తున్న హీరోయిన్ ఎస్టర్ ఉండే ఆ చిన్న మూవింగ్ సిటీని ఇంత వెరితో ఎందుకు వేటాడుతున్నారో కారణం తెలిస్తే షాక్ అయిపోతారు. వాళ్ళ దగ్గరున్న 75 టన్నుల ఉప్పు కోసమే ఇంత పోరాటం. అండ్ ఈ చేసింగ్ మొత్తాన్ని మీద కంట్రోల్ రూమ్ లో నుండి చూస్తున్న ఈ వ్యక్తి పేరు టేడియస్. ఇతనే ఈ నగరం మొత్తానికి సెకండ్ ఇన్ కమాండ్, అలాగే ఒక సైంటిస్ట్ కూడా. అప్పుడు లండన్ సిటీ మేయర్ లోపలికొచ్చి ఇంతసేపా త్వరగా ఆ సిటీని పట్టుకోండి ఆర్డర్ పాస్ చేయడంతో అక్కడున్న ఇంజనీర్స్ కూడా ఆ సిటీ మూవ్ అయ్యే స్పీడ్ ని పెంచుతారు. దీన్ని లండన్ సిటీలో ఉన్న ప్రజలందరూ చాలా ఉత్సాహంగా చూసి ఆనందపడుతుంటారు. ముందున్న చిన్న సిటీ కమాండర్ ఇలా అయితే వాళ్ళకి దొరికిపోతాం, మన బండి వెయిట్ తగ్గించి వేగంగా వెళ్లడానికి స్టోరేజ్ లో ఉన్న ఉప్పు మొత్తం బయట పోసేంటని అంటాడు. బరువు తగ్గాక వీళ్ళ ఈ పాత సిటీ కూడా ఇంకొంచెం స్పీడ్ గా పరిగెడుతుంది. ఈ చేస్ లో బండి ఎక్కువగా కదిలి ఆ సిటీ మొత్తం ఏదో భూకంపం వచ్చినట్టు కదలడంతో లండన్ మ్యూజియం లో ఉన్న ఏన్షియంట్ వస్తువులన్నీ పడి ఇరిగిపోతాయని అక్కడ పనిచేసే వాళ్ళందరూ కంగారు పడుతుంటారు. అప్పుడు ఆ మ్యూజియం డైరెక్టర్ జాగ్రత్త, అమెరికన్ దేవతల విగ్రహాలు పడిపోతున్నాయని అరవడంతో ఒక్క సెకండ్ నేను అమెరికా దేవతలా అని కన్ఫ్యూజ్ అవుతున్నప్పుడు కెమెరాని అలా తిప్పుతారు. తీరా చూస్తే అక్కడున్నవి మినియాన్ స్టాచ్యూస్. వీళ్ళు ఫ్యూచర్ కి చెందిన వాళ్ళు కదా, కాబట్టి వీళ్ళ మ్యూజియం లో ఉన్న హిస్టారిక్ ఐటమ్స్ అన్ని మన జనరేషన్ వస్తువులే. బయట చిన్న సిటీ వాళ్ళు ముందు కనిపించే 2 కొండల మధ్యనున్న చిన్న స్పేస్ లో దూరి తప్పించుకోవాలని ప్లాన్ చేస్తారు. కానీ దగ్గరికి వెళ్తే ఒక లోయ ఉండడంతో త్వరగా బండిని సైడ్ కి తిప్పి జస్ట్ మిస్ లో ఎడ్జ్ లో నడుపుతూ టర్న్ అవుతారు. ఆ ఛాన్స్ యూస్ చేసుకున్న లండన్ సిటీ ఆయనతో కట్టబడ్డ ఆరోస్ ని షూట్ చేసి ఆ చిన్న సిటీని పట్టుకుని గేట్ ఓపెన్ చేసి లోపలికి లాక్కుంటారు. ఇలా ఈ హంట్ లో లండన్ సిటీ గెలిచింది. అంటే ఇక ఆ చిన్న మూవింగ్ సిటీలో ఉన్న వస్తువులు, రిసోర్సెస్, మనుషులు అన్ని వీళ్ళకే సొంతం. నెక్స్ట్ సీన్ లో మనకి టామ్ అనే వ్యక్తిని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇతనే ఈ సినిమా హీరో. టామ్ ఒక ఆర్కియాలజిస్ట్. పాతకాలపు టెక్నాలజీని కలెక్ట్ చేయడమే ఇతని పని, ఇంకా హాబీ కూడా. మ్యూజియం లో పనిచేస్తున్న టామ్ ని కలవడానికి క్యాథరిన్ అనే అమ్మాయి వస్తుంది. క్యాథరిన్ ఇంకెవరో కాదు, టేడియస్ కూతురు. పాస్ట్ లో ఏం జరిగిందో ఆ హిస్టరీ గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చింది. ప్రపంచం ఎలా నాశనమైందో ఆ ఇన్సిడెంట్ గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. బుక్స్, జర్నల్స్, న్యూస్ పేపర్స్ ఏమైనా పర్వాలేదు నాకు ఇవ్వండి అని క్యాథరిన్ అడిగినప్పుడు టామ్ చాలా సీరియస్ గా దాని గురించి నోట్స్ దొరకడం కష్టం. ఎందుకంటే ఆ కాలంలో మన పూర్వీకులకి రాయడం, చదవడం అస్సలు తెలియదు. అన్నీ ఇదో ఫోన్ అనబడే ఈ వింత స్క్రీన్ లోనే చూసుకునేవారు. అందుకే ఆ కాలాన్ని మనం మిస్టరీలో ద స్క్రీన్ ఏజ్ అని అంటామని మ్యూజియం లో ఉన్న ఫోన్స్ అన్ని చూపిస్తాడు. బట్ నో వరీస్, నాతో పట్టురా, నిన్నకు ఆ ఇన్సిడెంట్ గురించి క్రిస్టల్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని టామ్ క్యాథరిన్ ని అతని ఆఫీస్ కి తీసుకువెళ్లి అక్కడ ఏదో ఒక మిషన్ ఆన్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. అప్పుడు గోడ మీద ఉన్న పాత వరల్డ్ మ్యాప్ చూసిన క్యాథరిన్ ఒక టైంలో ప్రపంచం ఇలానే ఉండేదంటే నమ్మలేకపోతున్నాను, అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా అని అంటుంది. దానికి టామ్ అవును చాలా డిఫరెంట్ గా ఉంది కదా, కానీ ఇదిగో ఇది చూస్తే ఇంకా సర్ప్రైజ్ అయిపోతావు. 21st సెంచరీలో వరల్డ్ ఇంత పీస్ఫుల్ గా ఉండేది, కానీ ఒక క్వాంటమ్ ఎనర్జీ వెపన్ యాక్టివేట్ చేయడం వల్ల కేవలం 60 మినిట్స్ లోనే మానవ జాతి మొత్తం మరణం అంచులకి చేరుకుంది. అది మాత్రం కాదు, నేచర్ మొత్తం సర్వనాశనమై భూమి వ్యవసాయానికి పనికిరాని పాయిజన్ అయిపోయింది. అండ్ ఇదంతటికి కారణమైన వెపన్ పేరు మెడ్యూసా అని చెప్తాడు. సైంటిఫికలీ అడ్వాన్స్డ్ గా ఉన్న సమాజం ఇంత మూర్ఖమైన పని చేశారా అని క్యాథరిన్ షాక్ అయినప్పుడు అప్పట్లో వాళ్ళేంటి ఇంత జరిగా
తెలిసాక కూడా ఇప్పటికీ అదే తప్పు చేయాలనుకునే కొందరు మూర్ఖులున్నారు. ఒక సీక్రెట్ చెప్పనా, ఈ డేంజరస్ అయిన ఏన్షియంట్ టెక్నాలజీని డంప్ యార్డ్ నుండి ఎవరో దొంగతనంగా కలెక్ట్ చేస్తున్నారు. ఈ విషయం గురించి నేను మా బాస్ కి చెప్పాను. ఆయన అతని బాస్ కి ఇన్ఫార్మ్ చేశారు. కానీ ఎందుకో ఎవరూ ఆ దొంగని పట్టుకోవడానికి పెద్దగా ప్రయత్నం చేయలేదు. అందుకే నేనే స్వయంగా ప్రతిసారి నాకు దొరికే ఆ పాత టెక్నాలజీని ఎవరికీ తెలియకుండా ఇలా సేఫ్ గా దాస్తున్నానని అతని లాకర్ చూపిస్తాడు. నెక్స్ట్ టైం మన సిటీ ఆ ఖాళీ మైదానాన్ని దాటి వెళ్తున్నప్పుడు నేను ఈ మారణ ఆయుధాలన్నింటినీ ఎవరికంటా పడకుండా బయట విసిరేస్తానని టామ్ చెప్తాడు. కానీ వీళ్ళిద్దరికీ తెలియని విషయం ఏంటంటే ఇదంతా ఆ మ్యూజియం లో పనిచేసి హీరో టామ్ సీనియర్ మ్యాక్స్ అనే వ్యక్తి చూసేస్తాడు. మ్యాక్స్ కి హీరో అంటే ఎందుకో చాలా అసూయ. అందుకే ఛాన్స్ దొరికిన ప్రతిసారి అతన్ని జాబ్ లో డిమోట్ చేయడం, అందరి ముందు కించపరిచేలా మాట్లాడడం, కష్టమైన పనివ్వడమని ఇరిటేట్ చేస్తుంటాడు. ఇప్పుడు కూడా వీళ్ళు పట్టుకున్న ఆ చిన్న మూవింగ్ సిటీలో ఏదైనా టెక్నాలజీ ఆర్ డివైసెస్ ఉన్నాయేమో చూడ్డానికి హీరోని బేస్మెంట్ కి వెళ్ళమంటాడు. సో ఇంకేం చేయలేక హీరో టామ్ క్యాథరిన్ కి బాయ్ చెప్పి స్పీడ్ గా సబ్వే స్టేషన్ కి బయలుదేరతాడు. అది చూసిన మ్యాక్స్ బాగా అహంకారంగా, ఇది రషార్, లో క్లాస్ జనం చాలా మంది అక్కడ వెహికల్ కోసం వెయిట్ చేస్తుంటారు, ఎంత స్పీడ్ గా పరిగెట్టినా వాడు టైం కి చేరుకోలేడని నవ్వుతూ చెప్పడం విని క్యాథరిన్ టామ్ వెనకాలే అతనికి సహాయం చేయడానికి వెళ్తుంది. యాక్చువల్లీ ఈ మూవింగ్ సిటీస్ లో ప్రజలని వాళ్ళ ఫ్యామిలీ స్టేటస్, జాబ్, ఫినాన్షియల్ స్టేటస్ ప్రకారం లో క్లాస్, హై క్లాస్ అని విడదీసుంటారు. అందులో టామ్ టైర్ 2 కి చెందినవాడు, క్యాథరిన్ టైర్ 1 కి చెందింది. కాబట్టి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లాంటి విషయాలలో తను లైన్ లో నిల్చొనక్కర్లేదు. ఐడి చూడగానే క్యాథరిన్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో తను చాలా ఈజీగా అందరినీ క్రాస్ చేసి టామ్ ని తీసుకుని నెక్స్ట్ ట్రైన్ ఎక్కిస్తుంది. మరోవైపు లండన్ వాళ్ళు క్యాప్చర్ చేసిన ఆ చిన్న సిటీ ప్రజలందరినీ అఫీషియల్స్ కిందకి దిగి వాళ్ళ దగ్గరున్న ఎలక్ట్రానిక్స్, ఆయుధాలన్నింటినీ చెత్తకుండీలో పడేసి వరాసగా నిల్చోమని అనౌన్స్ చేస్తుంటారు. వాళ్ళలో ఉన్న హీరోయిన్ ఎస్టర్ ఒక చిన్న కత్తిని తన షర్ట్ స్లీవ్ లో దాచి ఏదో ప్లాన్ చేస్తున్నట్టు చూపిస్తారు. బంటెక్కాక క్యాథరిన్ హీరో దగ్గర నెక్స్ట్ ఏం చేయబోతున్నావని అడిగితే ఏం లేదు, చాలా సింపుల్, కిందకు వెళ్లి చెత్తలో ఉన్న ఎలక్ట్రానిక్స్ ని వెతకాలి, హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న ఏదైనా దొరికితే దాన్ని మ్యూజియం కి తీసుకువెళ్ళాలి, మనం లేట్ అయితే అక్కడున్న వస్తువులన్నీ చెత్తనుకుని ఆ చిన్న సిటీతో పాటు మొత్తం ఎరగొట్టి మన నగరానికి ఫ్యూయల్ గా యూస్ చేయడానికి ఫర్నన్స్ లో పడేస్తారని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీళ్ళు వెళ్తున్నప్పుడు దారిలో వాంటెడ్ లిస్ట్ లో ఉన్న యానా ఫ్యాంగ్ అనే క్రిమినల్ ఆచూకీ తెలిపే వాళ్ళకి డబ్బు రివార్డ్ గా ఇస్తామని స్క్రీన్ లో చూపిస్తుంటారు. నోట్ చేసుకోండి, ఈ యానా ఫ్యాంగ్ ఒక ఇంపార్టెంట్ అయిన క్యారెక్టర్. అది చూస్తూ నడుస్తున్న క్యాథరిన్ అనుకోకుండా ముందొచ్చే వ్యక్తిని గుద్దుకోవడంతో అతని చేతిలో ఉన్న టూల్స్ అన్ని కింద పడిపోతాయి. ఇతను ఇంకెవరో కాదు, హీరో టామ్ ఫ్రెండ్. అతన్ని క్యాథరిన్ కి ఇంట్రొడ్యూస్ చేశాక వీళ్ళు అక్కడి నుంచి టైం అయిపోతుందని వెళ్లిపోతారు. ఇటు సెక్యూరిటీ ఆ చిన్న సిటీ వాళ్ళందరినీ చెక్ చేస్తుంటారు. సమయానికి చేరుకున్న టామ్ చెత్తలో ఉన్న టోస్టర్ ని అక్కడ పనిచేసే వ్యక్తి ఇరగొట్టేలా వెళ్లడం చూసి తొందరగా వెళ్లి అతన్ని ఆపి, ఇదొక ఏన్షియంట్ ఆర్టిఫాక్ట్, మ్యూజియం లో ఉండాల్సిన దీన్నిపై నాశనం చేయాలనుకున్నావే పాపాత్ముడా అని ఆ టోస్టర్ ని చెక్ చేస్తుండగా ఈ కాన్వర్సేషన్ విని అక్కడికొచ్చిన టేడియస్, పర్వాలేదే, నువ్వు చరిత్ర గురించి బాగానే తెలుసుకున్నావని టామ్ ని మెచ్చుకుంటాడు. హీరో టామ్ టేడియస్ కి పెద్ద ఫ్యాన్. ఇలా సడన్ గా తన ఐడల్ ని కలిసేసరికి చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతుంటాడు. ఒక్క నిమిషం, నీ పేరు టామ్ నాట్స్వర్తి కదా, నీ గురించి చాలా విన్నాను. నాకు మీ అమ్మ నాన్న తెలుసు, టైర్ 1 హిస్టోరియన్స్, పాపం అనుకోకుండా చనిపోయారు. అయినా నువ్వు పైలట్ అవ్వాలని దానికి ట్రైనింగ్ తీసుకున్నావు కదా, మరి ఆర్కియాలజిస్ట్ ఎందుకయ్యావని టేడియస్ అడిగినప్పుడు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల నా డ్రీమ్ ని వదులుకోవాల్సి వచ్చిందని టామ్ అంటాడు. అప్పుడు పక్క నుండి ఇంకో వర్కర్ ఫ్యూజన్ ఇన్వర్టర్ సెల్ అని చాలా రేర్ అయిన పాత టెక్నిక్ కనిపెట్టి వీళ్ళకి చూపించడంతో టేడియస్ దాన్ని తీసుకుని ఇది చాలా డేంజరస్ అయిన వస్తువు, నేను దీన్ని ఎవరికీ దొరకకుండా సేఫ్ గా డిస్పోజ్ చేస్తానని టామ్ కి చెప్తాడు. టేడియస్, టామ్ ఇంకా క్యాథరిన్ కలిసి మాట్లాడడం దూరంలో నుండి హెస్టర్ గమనిస్తుంటుంది. అదే సమయంలో ఇటు వీళ్ళు క్యాప్చర్ చేసిన ఆ చిన్న మూవింగ్ సిటీ ప్రజలు కొంతమంది గొడవ పడి కొట్టుకోవడంతో టేడియస్ వాళ్ళ దగ్గరికి వెళ్లి, మీరు మా నగరంలో చాలా సేఫ్ గా ఉంటారు, మీకు ఇక్కడ ఉండడానికి చోటు, పని, అన్ని సౌకర్యాలు కల్పిస్తాం, కాబట్టి ఆందోళన పడకండని ఆ క్రౌడ్ ని కామ్ చేస్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ ఎస్టర్ తను దాచిన కత్తి తీసుకుని టేడియస్ ని అటాక్ చేయడానికి వెళ్తుంది. అది గమనించిన టామ్ వార్న్ చేయడానికి అరుస్తాడు. కానీ చుట్టూ సౌండ్ లో ఇతని వాయిస్ ఎవరికీ వినిపించదు. హీరోయిన్ టేడియస్ ని పొడిచి, ఇది మా అమ్మ కోసం నేను తీర్చుకుంటున్న పగ, గుర్తుంచుకో, నీ మరణం పేరు హెస్టర్ షా అని అతన్ని మళ్ళీ పొడవాలనుకున్నప్పుడు హీరో మధ్యలోకి దూరి తనని ఆపి టేడియస్ ని సేవ్ చేస్తాడు. ఈలోగా గార్డ్స్ కూడా అలర్ట్ అయి రావడం గమనించిన హెస్టర్ వాళ్ళకి దొరకకూడదని తప్పించుకోవడానికి అక్కడి నుంచి పరిగెడుతుంది. మన హీరో టామ్ కూడా తనని పట్టుకోవడానికి వెనకాలే వెళ్తాడు. అండ్ టేడియస్ కూడా హెస్టర్ ని ఫాలో అవడంతో వాళ్ళ భద్రత గురించి కంగారు పడుతూ క్యాథరిన్ ఇద్దరు గార్డ్స్ ని తీసుకుని వాళ్ళ వెనకాలే వెళ్తుంది. హెస్టర్ వీళ్ళు ఫర్నెన్స్ లో వేయడానికి కట్ చేస్తున్న చిన్న మూవింగ్ సిటీలోకి దూరడంతో తన వెనకే వచ్చిన టామ్ కూడా ఈ ప్రాబ్లం లో ఇరుక్కుంటాడు. అక్కడ పెద్ద పెద్ద మిషన్స్ బ్లేడ్స్ తో ఈ సిటీని కట్ చేస్తుంటాయి. ఇంత రిస్కీ అయిన చోట్లో అన్నిసార్లు ఏదో లక్ తో జస్ట్ మిస్ లో తప్పించుకుంటూ వీళ్ళిద్దరూ చాలా దూరం పరిగెట్టి ఆ సిటీ నుండి ఎలాగో బయటకొచ్చేస్తారు. ఆఖరిగా ఈ లండన్ నగరం చెత్తని బయటకు విసిరే ఒక పెద్ద హోల్ దగ్గరికి రాగాని హెస్టర్ మొహమాట పడకుండా రిస్క్ తీసుకుని దానిలో దూకి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ
కానీ లాస్ట్ సెకండ్ లో హీరో వచ్చి వదలకుండా తన చేయిని పట్టుకుంటాడు. అప్పుడు హెస్టర్ టామ్ దగ్గర నా ఫేస్ చూడు, టేడియస్ ని ఎదిరించే వాళ్ళకి ఇదే గతి. వాడు మీరు అనుకుంటున్నంత మంచివాడు కాదు. మా అమ్మని చంపేశాడు. నన్ను నమ్మకపోతే వెళ్లి వాడి దగ్గర అడుగు. పండోరాషా ఎవరని అంటూ అతని గ్రిప్ లో నుండి తన చెయ్య తీసి పడిపోతుంది. తాను చెప్పింది విని టామ్ డిస్టర్బ్ గా ఉన్నప్పుడు అక్కడికి టేడియస్ వస్తాడు. సారీ, నేను తనని పైకి లాగడానికి చాలా ప్రయత్నించాను, కానీ ఏదో పిచ్చి పిచ్చిగా వాగి నన్ను కన్ఫ్యూజ్ చేసి కింద పడిపోయిందని చెప్తుండగా టేడియస్ సడన్లీ తనేం చెప్పిందని అడగడంతో హీరో మీరు తన అమ్మని చంపేశారని ఏదో అబద్ధం చెప్పిందని అంటాడు. అది విన్న మరుక్షణం టేడియస్ సెకండ్ థాట్ లేకుండా హీరో టామ్ ని కూడా లోయలోకి తోసిస్తాడు. అప్పుడు గార్డ్స్ తో అక్కడికొచ్చిన క్యాథరిన్ నాన్న మీరు సేఫే కదా అని అడిగితే వెంటనే టేడియస్ మొసలి కన్నీళ్ళు వదులుతూ నేను బాగానే ఉన్నాను, కానీ నన్ను కాపాడడానికి టామ్ ఆ అమ్మాయితో ఫైట్ చేస్తూ ఇద్దరూ కింద పడిపోయారు. నేనతన్ని కాపాడలేకపోయానని బాధపడుతున్నట్టు నటిస్తాడు. కానీ టేడియస్ కి తెలియని విషయం ఏంటంటే పైన మెయింటెనెన్స్ వర్క్ చేస్తున్న హీరో ఫ్రెండ్ జరిగిందంతా చూసేసుంటాడు. అండ్ అతను భయపడుతూ అక్కడ నుంచి పరిగెట్టడం క్యాథరిన్ చూసేస్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మనకి బయటపడ్డ టామ్ ఇంకా హెస్టర్ ప్రాణాలతో ఉన్నారేమో వెతకడానికి టేడియస్ కొన్ని ఫ్లైట్స్ ని పంపిస్తున్నట్టు చూపిస్తారు. యాక్చువల్లీ ఇక్కడే మనకి ఇంకో విషయాన్ని క్లియర్ చేస్తారు. ఈ లండన్ సిటీ అదే ఇంగ్లాండ్ లాంటి యూరోపియన్ కంట్రీస్ మాత్రమే ట్రాక్షన్ సిటీస్ లో మూవ్ అవుతూ మిగతా సిటీస్ ని వేటాడి బ్రతుకుతున్నారు. కానీ ఏషియన్ కంట్రీస్ ఇలా ఒక చోటు నుండి ఇంకో ప్లేస్ కి ట్రావెల్ చేస్తూ బ్రతకడం సరైన పద్ధతి కాదని, మనుషులన్నాక ఈ ట్రెడిషనల్ సివిలైజేషన్ మెథడ్ ప్రకారం ఒక్క చోట్లోనే నివసించాలని షాంగో అనే ప్రదేశంలో చుట్టూ ద షీల్డ్ వాల్ అనబడే ఒక పెద్ద గోడని కట్టి అక్కడ బ్రతుకుతున్నారు. ఈ ట్రాక్షన్ సిటీస్ కి వ్యతిరేకమైన వాళ్ళని యాంటీ ట్రాక్షనిస్ట్ అని అంటారు. క్యాథరిన్ టేడియస్ దగ్గర మీపై అటాక్ చేసిన ఆ అమ్మాయి ఎవరని అడిగినప్పుడు ఏమో తనెవరో నాకు కూడా తెలియదు, మేబీ తను కూడా యాంటీ ట్రాక్షనిస్ట్ అయ్యుండొచ్చని టేడియస్ కవర్ చేస్తాడు. టేడియస్ కి యాంటీ ట్రాక్షనిస్ట్లు అంటే అస్సలు నచ్చదు. వాళ్ళ షీల్డ్ వెనక ఫుడ్, మెటీరియల్స్, వెపన్స్ అని అన్ని రిసోర్సెస్ ని భారీ మొత్తంలో పోగు చేసుకుని పవర్ఫుల్ అయితే ఫ్యూచర్ లో ఖచ్చితంగా వీళ్ళ మూవింగ్ సిటీస్ పై దాడి చేస్తారని అతని నమ్మకం. అందుకే అలా ఏం జరగక ముందు వీలే వాళ్ళని అటాక్ చేసి నాశనం చేయాలని అంటాడు. కానీ క్యాథరిన్ ఈ ట్రాక్షన్ సిటీస్ ఇంకా ఆ షీల్డ్ వెనుకున్న షాంగో ప్రజలు అందరూ కలిసి ఈ భూమి మీద ఎలాంటి సమస్య లేకుండా సమానంగా బ్రతకొచ్చని నమ్ముతుంది. ఇటు హెస్టర్ వాళ్ళని వెతుకుతూ హెలికాప్టర్స్ రావడం గమనించి వాళ్ళ కంట పడకూడదని స్పృహ కోల్పోయిన హీరోతో దాగుని ఆ హెలికాప్టర్స్ అక్కడ నుంచి వెళ్లిపోగానే హీరో టామ్ ని చెక్ చేసి అతని దగ్గరున్న కత్తి, డబ్బని, పనికొచ్చే వస్తువుల్ని తీసుకుంటుంది. ఈలోగా టామ్ కి మెలకు వచ్చి హెస్టర్ అతన్ని వదిలేసి వెళ్లిపోవడం చూసి భయపడి తన వెనకే వెళ్తూ ఆగు, నన్నిక్కడ ఒంటరిగా వదిలేసి వెళ్లకు. నువ్వు చెప్పింది నిజమే, టేడియస్ మంచివాడు కాదు, అతనే నన్ను తోసేశాడు. నన్ను లండన్ కి తీసుకువెళ్ళని ఊపిరొదలకుండా మాట్లాడడంతో హెస్టర్ బాగా ఇరిటేట్ అయి ఏంటి హెల్ప్ చేయాలా, లండన్ సిటీలోకి వెళ్లడానికే నాకు సరిగ్గా 6 months పట్టింది. ఈ రోజు ఎలా అయినా టేడియస్ ని చంపి నా పగ తీర్చుకుంటాననుకున్నాను, కానీ మధ్యలోకి దూరి నా ప్లాన్ మొత్తం నాశనం చేసేసావని టామ్ ని కత్తి చూపించి బెదిరిస్తూ తిడుతుంది. అది విన్న హీరో టామ్ ఐఎమ్ సారీ, నేనేదో మంచి పని చేస్తున్నాననుకున్నాను, బట్ ప్లీజ్ నాకు సహాయం చేయి. పుట్టినప్పటి నుంచి నేను లండన్ సిటీలోనే బ్రతుకుతున్నాను. ఇలా బయటికి రావడం ఇదే ఫస్ట్ టైం. అందులోనూ నేను ఎక్కడున్నానో కూడా నాకు తెలియదు. నువ్వు వదిలేసి వెళ్తే నేను ఖచ్చితంగా చనిపోతాను. దయచేసి నన్ను లండన్ సిటీకి తీసుకువెళ్ళు, లేదంటే అట్లీస్ట్ అక్కడికి వెళ్లే దారైనా చెప్పని బ్రతిమాలడంతో పోతే పోనని హెస్టర్ ఒప్పుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో లండన్ సిటీ మేయర్ వీడియో కాల్ చేసి టేడియస్ దగ్గర ఆహారం, ఇత్తనం, కావలసిన వస్తువులు ఇవేవి మన దగ్గర ఇప్పుడు లేవు. పరిస్థితి ఇలానే కొనసాగితే మనం బ్రతకడం చాలా కష్టం. అసలు మన నగరం ట్రాక్షన్ సిటీస్ తో చేరుండకూడదు. ఈ మార్గం ఎంచుకుని తప్పు చేసేసామని తిడతాడు. దానికి టేడియస్ సార్ కంగారు పడకండి, ఇంకా మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే చాలని చెప్పడం విని మేయర్ కి ఇంకా కోపం వచ్చి 15 సంవత్సరాల నుండి నువ్వు ఇదే చెప్తున్నావు, కానీ రిజల్ట్ ఏం కనిపించట్లేదు. త్వరలో నువ్వు చేస్తున్న ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వకపోతే నేనే నిన్ను చంపేస్తానని బెదిరించి మేయర్ కాల్ కట్ చేసేస్తాడు. వీళ్ళ కాన్వర్సేషన్ మొత్తం విన్న క్యాథరిన్ టేడియస్ పనికి బయలుదేరడం చూసి మీపై అటాక్ జరిగింది నాన్న, అట్లీస్ట్ ఈ ఒక్కరోజైనా రెస్ట్ తీసుకోండి అడ్వైస్ చేసిన టేడియస్ వినిపించుకోకుండా ఈ నగరాన్ని అభివృద్ధి దిశలో నడిపించడానికి కావలసిన ఆ పవర్ ప్రాజెక్ట్ నిర్మించడానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది క్యాథరిన్. మేయర్ నన్ను తిట్టాడనో, హెస్టర్ షో నన్ను పొడిచిందనో ఆ ప్రాజెక్ట్ ని మధ్యలో వదల్లేనని పొరపాటున హీరోయిన్ పేరు చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అది విన్న క్యాథరిన్ కి తన తండ్రి తన దగ్గర ఏదో దాస్తున్నాడని సందేహం వస్తుంది. టేడియస్ అతని రీసెర్చ్ జరుగుతున్న బేస్ ని చేరుకుంటాడు. ఇక్కడ సెక్యూరిటీ చాలా బీభత్సంగా ఉంటుంది. పర్మిషన్ లేకుండా ఒక చీమ కూడా లోపలికి రాలేదు. అండ్ ఇప్పుడే మనకి టేడియస్ ఎనర్జీ ప్రాజెక్ట్ అని అందరికీ అబద్ధం చెప్పి ఈ ప్లేస్ లో ఏదో బ్యాన్ చేయబడ్డ చాలా డేంజరస్ అయిన రీసెర్చ్ చేస్తున్నాడని తెలుస్తుంది. దాన్ని పూర్తిగా కంప్లీట్ చేయడానికి ఆ ఫ్యూషన్ ఇన్వర్టర్ ని కూడా అందులో వాడమంటాడు. ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ గురించిన అసలు నిజం మేయర్ కి కూడా తెలియదు. టేడియస్ కోసం పనిచేసే సైంటిస్ట్ ఒక ఆవిడ ఉదయం నిన్నెవరో కత్తితో పొడిచారని విన్నాను. పండోరాషాకి ఒక కూతురుందన్న విషయం నాకెందుకు చెప్పలేదు. తాను ప్రాణాలతో ఉంటే మనకి సమస్య అవుతుంది, కాబట్టి త్వరగా చంపే. అలాగే నీకు పనికొచ్చి ఇంకో ఇన్ఫర్మేషన్ చెప్తా విను. పొద్దున్నే షార్క్మోర్ ప్రిజన్ నుంచి ఒక న్యూస్ వచ్చింది. పునర్జన్మించిన
ఓ అతిశక్తివంతమైన కిల్లర్ మాన్స్టర్ ని పట్టుకున్నారంట. వాడు ప్రతిరోజు ప్రతి క్షణం హెస్టర్ షాని చంపాలని ఆతృతతో రగిలిపోతున్నాడంట. వెళ్లి అతన్ని మీట్ అవ్వని చెప్తుంది. ఈ విషయం వినగానే టేడియస్ హెలికాప్టర్ లో షార్క్మోర్ ప్రిజన్ కి బయలుదేరతాడు. ఇంకో పక్క చాలాసేపు నడిచాక రెస్ట్ తీసుకోవడానికి టామ్ ఇంకా హెస్టర్ ఒక చోట్లో ఆగుతారు. హీరో టామ్ కొన్ని కర్ర ముక్కలు వెతికి తీసుకొచ్చి ఫైర్ స్టార్ట్ చేయాలని ట్రై చేయడం చూసిన హెస్టర్ నిప్పు స్టార్ట్ చేస్తే ఆ పొగ చూసొచ్చి మనల్ని పట్టుకుంటారని అతన్ని ఆపి బురదలో ఉన్న మురికి నీళ్ళని తాగుతుంది. అది చూసిన టామ్ చీ అవెందుకు తాగుతున్నావని అంటే ఇవి దొరకడమే ఎంతో కష్టం, ఈ నీళ్లు కూడా తాకకపోతే ఆకలి కన్నా ముందు దాహంతో చనిపోతావని చెప్పి హెస్టర్ ఏకంగా 1000 సంవత్సరాలకి ముందు ఎక్స్పైర్ అయిన బ్రెడ్ తినడం చూసి హీరోకి భయంలో సగం ప్రాణం పోతుంది. అలా మాట వరుసలో టామ్ 8 సంవత్సరాలకి ముందు అతని పేరెంట్స్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారని చెప్తాడు. ఇంతకీ మీ అమ్మకేమైంది హెస్టర్? టేడియస్ ఆవిడ్ని ఏం చేశాడని అడిగినప్పుడు హెస్టర్ తన గతం షేర్ చేసుకోవడం ఇష్టం లేక అతన్ని తిట్టి నిద్రపోతుంది. ఆ రోజు నైట్ హీరోయిన్ కి కలలో ఒక బ్యాడ్ మెమరీ గుర్తుకొస్తుంది. అందులో గాయపడ్డ తను ఎవరి నుంచో తప్పించుకోవడానికి పరిగెడుతుంటుంది. ఈ డ్రీమ్ వల్ల హెస్టర్ చాలా భయపడుతుంది. సడన్ గా లౌడ్ అయిన ఇంజిన్ సౌండ్ వినిపించడంతో మెలకు వచ్చి చూస్తే అక్కడ టామ్ అటువైపు ఒక ట్రాక్షన్ సిటీ వెళ్లడం చూసి అరిచి గోల చేసి వాళ్ళ దగ్గర హెల్ప్ అడుగుతుంటాడు. కానీ దీనివల్ల హెస్టర్ బాగా టెన్షన్ అయి హీరోని కిందకు లాగేస్తుంది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు మంచి వాళ్ళు కాదు, ఫన్ కోసం మనుషుల్ని మృగాల్లా వేటాడి సంతోషపడేవాళ్ళు. వాళ్ళ చేతికి దొరికితే చావేనని హెస్టర్ టామ్ తో అక్కడి నుంచి పరిగెడుతుంది. అయినా వీళ్ళని ఆ హంటర్స్ ఆల్రెడీ చూసేసుంటారు కాబట్టి వదలకుండా ఫాలో అవుతారు. అందులోనూ నిజంగానే ఏదో జంతువుల్ని వేటాడేటట్టు ఆరో షూట్ చేసి వాళ్ళని అటాక్ కూడా చేయడంతో హీరోని కాపాడబోయిన హెస్టర్ కాలికి ఒక ఆరో కుచ్చుకుని తను గాయపడుతుంది. పరిగెట్టలేక సరిగ్గా వీళ్ళు దొరికిపోతారన్న సమయానికి కింద ఒక చిన్న స్పేస్ ఓపెన్ అయి వీళ్ళు దాగునున్న ఇంకో ట్రాక్షన్ వెహికల్ లోకి పడిపోతారు. హీరో హీరోయిన్ ని కాపాడిన వాళ్ళు ఆ హంటర్స్ వెళ్లిపోయారని కన్ఫర్మ్ చేసుకున్నాక వాళ్ళ బండిని బయటకు నడుపుతారు. ఆ ట్రాక్షన్ సిటీ చూడ్డానికి క్యాటర్పిల్లర్ లా చాలా పొడవుగా ఉంటుంది. కానీ అంత పెద్ద బండిలో కేవలం వయసైపోయిన 2 భార్యాభర్తలు మాత్రమే ఉంటారు. హీరోయిన్ హెస్టర్ కాలుకున్న గాయం వల్ల ఎక్కువ రక్తంపై తను చాలా వీక్ గా ఉండడంతో వాళ్ళు తనకి ఫస్ట్ ఎయిడ్ చేసి టామ్ ఇంకా హెస్టర్ కి టీ కాఫీ భోజనం అని అవసరానికి ముంచి అతిథి మర్యాదలు చేస్తారు. మరోపక్క క్యాథరిన్ హీరో ఫ్రెండ్ ని కలిసి ఆ రోజు ఏం జరిగింది, మా నాన్న ప్రాణాలకి ప్రమాదం ఉంది ప్లీజ్ అని అడిగినప్పుడు హీరో ఫ్రెండ్ కోపంగా మీ నాన్నకి ఎలాంటి ప్రాబ్లం లేదు, అతని వల్లే మిగతా వాళ్ళందరి ప్రాణాలకి ప్రమాదం, టామ్ ని అతనే కిందకు తోసేశాడు. అలాగే టేడియస్ ఎనర్జీ ప్రాజెక్ట్ అన్న పేరు మీద ఎవరికీ తెలియకుండా ఏదో చేస్తున్నాడు. అతని రీసెర్చ్ బేస్ లోకి సెక్యూరిటీని దాటుకుని ఎవ్వరూ వెళ్ళలేరని అతనికి తెలిసింది క్యాథరిన్ కి చెప్తాడు. ఇటు ఆ ముసలి కపుల్స్ ఇద్దరు హీరో హీరోయిన్ దగ్గర టౌన్ ని చేరుకున్నాక మిమ్మల్ని లేపుతాం, అంతవరకు రెస్ట్ తీసుకుంటని ఒక రూమ్ కి తీసుకువెళ్లి ఇద్దరిని అక్కడ లాక్ చేసిస్తారు. ఈ విషయం తెలియక లోపల పడుకోవాలని ఏదో ఆలోచిస్తూ హెస్టర్ టామ్ దగ్గర 8 సంవత్సరాలు, నాకు 8 సంవత్సరాలు ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది. తనకు ఆర్కియాలజిస్ట్, చాలా ప్లేసెస్ కి ట్రావెల్ చేసి పురాతన వస్తువుల గురించి రీసెర్చ్ చేస్తూ ఎప్పుడూ వాటిని కలెక్ట్ చేస్తూ ఉంటుంది. టేడియస్ మా అమ్మ రీసెర్చ్ గురించి తెలుసుకోవడానికి ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉండేవాడు. ప్రతి వస్తువు గురించి కొన్ని గంటల తరబడి మాట్లాడుకునేవారు. ఒక రోజు మా అమ్మకి అంతరించిపోయిన అమెరికా భాగంలో ఏదో పురాతన టెక్నాలజీ దొరికింది. ఈ విషయం తెలుసుకున్న టేడియస్ తనని అతనికి ఇవ్వమన్నప్పుడు మా అమ్మ ఒప్పుకోలేదు. అందుకే ఆలోచించకుండా తనని చంపేశాడు. చనిపోవడానికి ముందు తను నాకు ఒక చైన్ ఇచ్చి అక్కడి నుంచి పారిపోమని చెప్పింది. నేను తనని సేవ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు టేడియస్ నన్ను కూడా అటాక్ చేశాడు. అదే ఈ గాయమని తన ఫేస్ పై ఉన్న స్కార్ ని చూపించి తన గతం చెప్తుంది. మీ అమ్మ ఏం కనిపెట్టిందని టామ్ అడిగితే ఏమో నాకు తెలియదని హెస్టర్ అంటుంది. టేడియస్ షార్క్మోర్ ప్రిజన్ ని చేరుకున్నాక అక్కడ జైలు ఇన్ఛార్జ్ మీరు కలవాలనుకుంటున్న ఆ మాన్స్టర్ ఎవరో హెస్టర్ షా అనే అమ్మాయిని వెతుకుతూ వాడు ఒక గ్రామాన్ని నాశనం చేసి అక్కడున్న వాళ్ళందరినీ చంపేశాడు. అతన్ని పట్టుకోవడానికి వెళ్లిన నా టీం మెంబర్స్ కూడా మరణించారని చెప్పి చైన్స్ తో కట్టబడి వేలాడుతున్న ఒక ఐరన్ బాక్స్ లో బంధించబడున్న ఆ క్రిమినల్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇక్కడే మనకి వీళ్ళు మాట్లాడుతున్న ఆ అతి ప్రమాదకరమైన ఆ కిల్లర్ నిజానికి గ్రీన్ కలర్ కళ్ళు, రోబోట్ బాడీతో ఉన్న ఒక సైబోర్గ్ అన్న విషయం చూపిస్తారు. ఆ సైబోర్గ్ పేరు ష్రైక్. హెస్టర్ షాని చూస్తే ఏం చేస్తావని టేడియస్ అడిగినందుకు ష్రైక్ తను నాకిచ్చిన మాట తప్పింది, తనని చంపేస్తానని చెప్పడంతో టేడియస్ హ్యాపీగా ష్రైక్ ని తప్పించుకునేలా చేయడానికి ఆ ప్రిజన్ ని డిస్ట్రాయ్ చేసేస్తాడు. దాంతో బయటకొచ్చిన ఆ సైబోర్గ్ హెస్టర్ షాని అరుస్తూ హీరోయిన్ ని వెతుకుతూ బయలుదేరతాడు. అట్ ద సేమ్ టైం హీరో హీరోయిన్ వాళ్ళు ఉన్న బండి స్లేవ్ మార్కెట్ ఉన్న దిశలో వెళ్తుందని అర్థం చేసుకున్న వీళ్ళు ప్రాబ్లం లో ఉన్నామని తెలుసుకుని ఆ రూమ్ లో ఉన్న సీక్రెట్ డోర్ ఓపెన్ చేసి బయటకు దూకి తప్పించుకోవాలని అనుకుంటారు. కానీ హెస్టర్ కాలుకి గాయం తగులుండడంతో తను రాలేనని హీరోని వెళ్లిపోమంటుంది. కానీ హీరో టామ్ హెస్టర్ ని వదిలేసి వెళ్లడానికి మనసు రాక ఆగిపోతాడు. మంచి వాళ్ళనుకున్న ఆ ముసలి కపుల్ హీరో హీరోయిన్లనే వాళ్ళు కిడ్నాప్ చేసి బంధించిన మిగతా మనుషులందరినీ స్లేవ్ మార్కెట్ లో అమ్మకానికి తీసుకువెళ్తారు. ముందుగా ఆక్షన్ లో హీరోయిన్ హెస్టర్ ని చూపించగానే అక్కడున్న ఒక వ్యక్తి తనని కొనాలనుకుంటాడు. ఇంతలోనే అన్ఎక్స్పెక్టెడ్లీ లండన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అయిన ఆనా ఫ్యాంగ్ అక్కడికొచ్చి అక్కడున్న వాళ్ళందరితో ఫైట్ చేసి అడ్డుపడ్డ వాళ్ళందరి కథ ముగిస్తూ హీరోయిన్ హెస్టర్ ని కాపాడాలనుకుంటుంది. ఇలా తను ఇక్కడ స్లేవ్ మార్కెట్ వాళ్ళతో ఫైట్ చేయడంతో ప్రాబ్లం ఎందుకని మిగతా అట్రాక్షన్స్
రేడియేషన్ సిటీస్ వల్ల అక్కడి నుంచి పారిపోతారు. ఆనా ఫ్యాంగ్ గన్స్ తన షూలో ఉన్న కత్తిని చాలా కూల్ గా అందరినీ కొడుతూ ఉన్న టైంలో హెస్టర్ ని వెతుకుతూ ష్రైక్ అక్కడికి వచ్చేస్తాడు. వీళ్ళు ఎంత పరిగెట్టినా అతను వెనకే రావడంతో ఇక ష్రైక్ దగ్గర నుంచి తప్పించుకోలేరనుకున్న సమయంలో లక్కీలీ ఆనా ఫ్యాంగ్ తన ఎయిర్షిప్ లో వచ్చి అతన్ని షూట్ చేసి హీరోయిన్ హెస్టర్ ని సేవ్ చేస్తుంది. కానీ హీరో టామ్ ని పట్టించుకోకుండా అక్కడే వదిలేయడంతో హెస్టర్ ఒక తాడు విసిరి తన్ని స్వయంగా హీరోని కాపాడాలని ట్రై చేస్తుంది. అయినా ఏదో దురదృష్టం వీళ్ళ జీవితంలో డిస్కో డాన్స్ చేస్తున్నట్టు ఆ తాడు ష్రైక్ కి కూడా అంది. అతను వీళ్ళని అక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా షిప్ ని ఆపిస్తాడు. ఈలోగా లాస్ట్ మినిట్ లో హీరో టామ్ అతనికి కింద తాడుని కట్ చేసి వీళ్ళ ఎయిర్షిప్ లో ఎస్కేప్ అవుతారు. నన్నెందుకు సేవ్ చేశారని హెస్టర్ ఆనా ఫ్యాంగ్ ని అడిగినప్పుడు తను, నాకు మీ అమ్మ తెలుసు, తను చనిపోయాక నేను వెతకడానికి చాలా ట్రై చేశా. ఒక చిన్న పిల్ల అవుట్లాండ్ లో ఒంటరిగా ఇన్ని సంవత్సరాలు ఎలా బ్రతికిందా అని ఇన్ని రోజులు ఆలోచించాను. కానీ ఇప్పుడు నాకు అర్థమైంది, నేను ష్రైకే పెంచాడు కదా అని అడుగుతుంది. అది వినగానే టామ్, ఏంటి నిన్న మాన్స్టర్ పెంచాడా అని షాక్ అవ్వడంతో హెస్టర్ కి కోపం వచ్చి అతను మాన్స్టర్ కాడని హీరోని తిట్టి తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది. గాయపడ్డ హెస్టర్ ని ష్రైక్ కాపాడి అతని చోటుకు తీసుకువెళ్లి తనని చాలా జాగ్రత్తగా పెంచుకున్నాడు. ష్రైక్ కి ఇరిగిపోయిన విచిత్రమైన వస్తువుల్ని కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. వాటిలో తనని తాను చూసుకునేవాడు. యాక్చువల్లీ ష్రైక్ ఒక మనిషి. ఏదో ఆర్గనైజేషన్ బలమైన కిల్లర్స్ ని తయారు చేయడానికి మనుషుల్ని చంపి వాళ్ళ బ్రెయిన్ ని రోబోట్స్ తో కనెక్ట్ చేసి ఇలాంటి సైబోర్గ్స్ ని సృష్టించారు. ష్రైక్ కి అతను మనిషిగా ఉన్నప్పటి మెమరీస్ పెద్దగా గుర్తుండదు. హెస్టర్ ఇప్పుడు సాడ్ గా ఉండడం చూసిన అతను తనని కూడా అతనిలానే ఒక సైబోర్గ్ లా మార్చాలని అనుకుంటాడు. నువ్వు కూడా నాలా మారితే నీ మెమరీస్ గుర్తుండవు, నీ బాధని మర్చిపోతావని అతను చెప్పడంతో హెస్టర్ తన సైబోర్గ్ లో మారుతానని అతనికి మాటిస్తుంది. కానీ 6 months కి ముందు వాళ్ళున్న ప్లేస్ తట్టుకుని లండన్ సిటీ వెళ్లడం చూసి టేడియస్ మీద పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్న హీరోయిన్ ష్రైక్ దగ్గర నుంచి పారిపోతుంది. దీనివల్లే అతను హెస్టర్ మాట తప్పిందని తనని చంపాలనుకుంటున్నాడు. స్టార్టింగ్ లో టామ్ సీనియర్ ఒక అతను హీరో క్యాథరిన్ కి ఆ పాత టెక్నాలజీ చూపించడం చూసేశాడు కదా. వాడు స్ట్రైట్ గా టేడియస్ ని కలిసి తనకి ప్రమోషన్ ఇస్తే అపురూపమైన ఏన్షియంట్ టెక్ ఉన్న ప్లేస్ చెప్తానని డీల్ మాట్లాడుకుని టామ్ సేకరించిన ఆ వస్తువులన్నీ ఇచ్చేస్తాడు. క్యాథరిన్ ఇంకా హీరో ఫ్రెండ్ వచ్చేసరికి అక్కడ ఒక చిన్న ఐటమ్ కూడా ఉండదు. అండ్ ఇలా టేడియస్ కి అతని రీసెర్చ్ పూర్తి చేయడానికి కావాల్సిన వస్తువులన్నీ దొరికిస్తాయి. యాక్చువల్లీ ఇవన్నీ పాత బిల్డింగ్స్ కాబట్టి ఆ మ్యూజియం లో నుండి టేడియస్ రీసెర్చ్ ప్లేస్ కి వెళ్లడానికి ఒక సీక్రెట్ పాత్ ఉంటుంది. క్యాథరిన్ అసలు తన తండ్రి ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి హీరో ఫ్రెండ్ తో కలిసి ఆ దారిలో వెళ్తుంది. ఇటువైపు ఆనా ఫ్యాంగ్ హీరో హీరోయిన్ ని ఆకాశంలో కట్టబడిన ఒక అందమైన ప్లేస్ కి తీసుకువెళ్తుంది. వీళ్ళు ఎయిర్షిప్ ని పార్క్ చేసుకుని బయటకు వస్తే అక్కడ ఆల్రెడీ ఆనా ఫ్యాంగ్ మనుషులు తన కోసం వెయిట్ చేస్తుంటారు. వీళ్ళంతా కూడా యాంటీ ట్రాక్షనిస్టులు. ఇక్కడ ఒక మీటింగ్ కోసం చేరారు. మరోవైపు టేడియస్ లండన్ సిటీని వెళ్లాల్సిన దారిలో కాకుండా వేరే డైరెక్షన్ లో తిప్పమనడంతో ఈ విషయం తెలుసుకున్న మేయర్ తన ఆర్డర్స్ లేకుండా టేడియస్ ఎందుకు ఇలా చేస్తున్నాడని కోపంగా అతన్ని కలవడానికి ఆ రీసెర్చ్ ప్లేస్ కి వస్తాడు. ఈ సైడ్ లో ష్రైక్ కూడా ఎవరిదో ఒక ఎయిర్షిప్ కొట్టేసి వీళ్ళ వెనకాలే ఆ ఎయిర్ హెవెన్ కి వస్తాడు. ఆనా ఫ్యాంగ్ మనుషులు హెస్టర్ దగ్గర టేడియస్ ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే దానికి ముందు మీ అమ్మ ఏం కనిపెట్టిందో తెలియాలి, అదేంటని అడుగుతారు. ఏమో మా అమ్మ నాకు చెప్పలేదు, అదేదో చాలా పవర్ఫుల్ అయిన వెపన్, అంతే తెలుసని చెప్తుంది. అప్పుడు ఒక వ్యక్తి వాళ్ళ దగ్గర కొన్ని నెలలకి ముందు టేడియస్ ఫ్యూషన్ ఇన్వర్టర్ ని కనిపెట్టడానికి చాలా కష్టపడ్డాడని చెప్తాడు. అది విన్న టామ్ షాక్ అయి ఒక సింబల్ డ్రా చేసి మీ అమ్మ ఇలా ఏదైనా కనిపెట్టిందా హెస్టర్ అని అడుగుతాడు. అది చూసి హీరోయిన్ ఆలోచించి అవునని చెప్తుంది. అండ్ ఫైనలీ అసలు నిజం బయటకొస్తుంది. టేడియస్ ప్రపంచం అంతరించిపోవడానికి కారణమైన ఆ మెడ్యూసా అనే వెపన్ ని మళ్లీ దొంగతనంగా తయారు చేస్తున్నాడు. ఇక్కడ మెడ్యూసాని చూసి షాక్ అయిన మేయర్ ఇది ఎంత ప్రమాదకరమో తెలిసి కూడా దీన్ని మళ్లీ తయారు చేస్తున్నావంటే పిచ్చా నీకు అని టేడియస్ ని తిట్టడంతో పిచ్చా, ఇది నా కళ. ఈ వెపన్ తో షాంగోని సులభంగా యుద్ధంలో ఓడించి లండన్ ని ప్రపంచంలోనే అతి శక్తివంతమైన నగరంగా మారుస్తాను. అప్పుడు నాకు ఎదురు తిరగడానికి ఎవరూ ఉండరు, మనకి ఫుడ్ ఇంకా రిసోర్సెస్ కి ఎలాంటి కొరత ఉండదు. నన్ను ఎవరూ ఆపలేరని మేయర్ ని షూట్ చేసి చంపిస్తాడు. ఇదంతా అక్కడ దాగునున్న క్యాథరిన్ ఇంకా హీరో ఫ్రెండ్ చూసిస్తారు. క్యాథరిన్ కి తను ఇన్ని సంవత్సరాలు మంచివాడనుకున్న తన తండ్రి మరీ ఇంత నీచమైన వాడా అని చాలా బాధేస్తుంది. ఆనా ఫ్యాంగ్ వాళ్ళు అటాక్ జరగబోతుందన్న ఈ నిజం వెంటనే షాంగో గవర్నర్ కి తెలియపరచాలని బయలుదేరుతారు. బట్ అంతలోనే పవర్ కట్ అయి వీళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్న సమయంలో మెల్లగా ష్రైక్ రూమ్ లోకి వచ్చేస్తాడు. అతన్ని చూసి వీళ్ళంతా గన్స్ తో ఎంత షూట్ చేసినా ఒక్క బుల్లెట్ కూడా అతన్ని ఏం చేయదు. ఇది సరిపోతున్నట్టు ష్రైక్ అక్కడికి రావడానికి ముందు ఆ చోటికి నిప్పంటించేస్తుంటాడు. ష్రైక్ ఈజీగా వాళ్ళందరినీ ఎదిరిస్తే హెస్టర్ వైపుకి రావడం చూసి ఆనా ఫ్యాంగ్ హెస్టర్ ఇంకా టామ్ ని అక్కడి నుంచి వెళ్లిపోమని చెప్పి తన మనుషులతో ష్రైక్ ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. బుల్లెట్స్, కత్తులు, బాంబులని ఏం విసిరినా ఈ ష్రైక్ కడికి స్క్రాచ్ కూడా పడదు. ఒక సిచ్యువేషన్ లో అతను టామ్ ని చంపేలా వెళ్ళినప్పుడు హెస్టర్ ముందుకు వెళ్లి ఏడుస్తూ నీకు నేనే కదా కావాలి, ప్లీజ్ టామ్ ని ఏం చేయొద్దని అంటుంది. కానీ హెస్టర్ ఏడవడం చూసి ష్రైక్ కి ఇంకా కోపం వచ్చి నువ్వేడుస్తున్నావంటే వీడు నిన్ను బాధ పెట్టాడా, అయితే వీడు ఖచ్చితంగా చావాలని టామ్ పీక పిసుకుతున్నప్పుడు హెస్టర్ లేదు నన్ను చంపే వాడిని వదిలే అని ఇంకా ఏడుస్తుంది. అంటే నువ్వు ఇతన్ని ప్రేమిస్తున్నావన్నమాట అని ష్రైక్ కి సడన్ గా అర్థమై టామ్ ని వదిలేసి వెనక్కి వెళ్లి నిన్ను ఆ ప్రామిస్ నుంచి విముక్తి చేస్తున్నాను హెస్టర్ షా అని చెప్పి అతని ప్రాసెసర్ డ్యామేజ్ అయి కొంచెం కొంచెంగా చనిపోతాడు. అది చూసి హెస్టర్ చాలా బాధపడుతుంది. ఈ లాస్ట్ మూమెంట్ లో
లో స్ట్రైక్. హెస్టర్ ని పెంచిన ఆ మెమరీస్ ఇంకా మనిషిగా ఉన్నప్పుడు అతని కొడుకుతో గడిపిన మెమరీస్ ని గుర్తు తెచ్చుకుని చనిపోతాడు. ఆ తరువాత వీళ్ళ ఎయిర్షిప్ లో నిప్పులో కాలిపడిపోతున్న ఆ ప్లేస్ నుంచి తప్పించుకుంటారు. ఒక పక్క లండన్ షాంగో డైరెక్షన్ లో వస్తూ ఉంటుంది. బట్ లకీలీ వీళ్ళలాగో వాళ్ళకన్నా ముందు ఆ నగరాన్ని చేరుకుంటారు. ఆ పెద్ద డిఫెన్స్ వాల్ వెనక సర్ప్రైజింగ్లీ బ్రహ్మాండమైన బిల్డింగ్స్ తో ఎటు చూసినా చెట్లని చూడ్డానికి ఆ సిటీ చాలా అందంగా ఉంటుంది. వీళ్ళు షాంగో గవర్నర్ దగ్గర జరిగింది చెప్పి లండన్ వార్ స్టార్ట్ చేయడానికి ముందు మనమే వాళ్ళని అటాక్ చేయాలి, అదే మంచిదని చెప్పడంతో గవర్నర్ ఆనా ఫ్యాంగ్ ఐడియాకి ఒప్పుకుంటాడు. సో ఆ రోజు రాత్రి లండన్ సిటీ వీళ్ళ దగ్గరికి రాగానే వీళ్ళంతా వాళ్ళ ఎయిర్షిప్స్ ఇంకా ఆర్మీతో అటాక్ చేయడానికి రెడీ అవుతారు. ఆ మెడ్యూసా వెపన్ స్టార్ట్ అవ్వడానికి ఇంకో 6 minutes పడుతుంది కాబట్టి టైం లేదు. వీళ్ళలోగా లండన్ సిటీని నాశనం చేయాలి. హెస్టర్ వాళ్ళ అమ్మిచ్చిన లాకెట్ చూస్తూ దాన్ని ఓపెన్ చేస్తే లోపల ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది. ఈ పెన్ డ్రైవ్ తో యాక్చువల్లీ ఆ మెడ్యూసా సిస్టమ్ ని షట్ డౌన్ చేయొచ్చు. మెడ్యూసా ఫస్ట్ అటాక్ చేయగానే గాలిలోనే ఆ ఎయిర్షిప్స్ అన్ని బూడిదై ఆ పెద్ద వాల్ యాక్చువల్లీ సగం విరిగిపోతుంది. ఇది చూసి ఇంత పవర్ఫుల్ అయిన అటాక్ అని అందరూ భయపడతారు. హెస్టర్ వెంటనే టామ్ కి ఆ పెన్ డ్రైవ్ చూపించడంతో దీన్ని తీసుకువెళ్లి ఆ మెడ్యూసా సిస్టమ్ కి కనెక్ట్ చేస్తే షట్ డౌన్ చేయొచ్చు కాబట్టి వీళ్ళు లండన్ సిటీకి వెళ్లాలని డిసైడ్ అవుతారు. సో ఒక ఎయిర్షిప్ లో ఆనా ఫ్యాంగ్ ఇంకా తన మనుషుల సహాయంతో వీళ్ళు వాళ్ళ మీద జరిగే అటాక్స్ అన్నిటి నుంచి తప్పించుకుని హెస్టర్ ని ఎలాగోలా లండన్ సిటీకి చేరుస్తారు. బయట యుద్ధం చాలా తీవ్రంగా జరుగుతుంటుంది. మళ్ళీ మెడ్యూసాని లోడ్ చేసి సెకండ్ అటాక్ కి సిద్ధం చేస్తుంటారు. టేడియస్ ని డిస్ట్రాక్ట్ చేసి హెస్టర్ కి ఆ వెపన్ దగ్గరికి వెళ్లే ఛాన్స్ ఇవ్వడానికి ఆనా ఫ్యాంగ్ కిందకి వెళ్లి అతనితో ఫైట్ చేస్తుంది. ఇందులో తనకు ఒక బుల్లెట్ తగిలినా ఆమె అస్సలాగదు. ఈ గ్యాప్ లో హెస్టర్ ఆ పెన్ డ్రైవ్ ని సిస్టమ్ తో కనెక్ట్ చేసి ఎలాగో సెకండ్ అటాక్ జరగడానికి ఒక్క సెకండ్ ముందు మెడ్యూసాని షట్ డౌన్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం టేడియస్ తో ఫైట్ చేస్తున్న ఆనా ఫ్యాంగ్ కూడా చనిపోతుంది. దీంతో వీళ్ళకున్న పెద్ద సమస్య అయితే తీరిపోయింది. కానీ యుద్ధం ఇంకా ఆగలేదు కదా. క్యాథరిన్ టేడియస్ దగ్గరికి వచ్చి మీరు ఓడిపోయారు నాన్న, ఇప్పటికైనా బాగుపడండి అంటే టేడియస్ నవ్వుతూ నేనింకా ఓడిపోలేదు, నాతో వచ్చేయని అంటాడు. కానీ క్యాథరిన్ మీలాంటి హంతకుడితో నేను రానని చెప్పిస్తుంది. టేడియస్ నెక్స్ట్ అయితే ఆ సగం ఇరిగిన వాల్ ని లండన్ సిటీతో గుద్ది ఇరగొట్టాలని ప్లాన్ చేస్తాడు. ఇలా చేయడం వల్ల లండన్ సిటీలో ఉన్న వాళ్ళందరూ చనిపోతారని కూడా ఆలోచించడు. వీళ్ళ సిటీని డ్రైవ్ చేస్తున్న ఆఫీసర్స్ ని చంపి తన మనుషులతో ఈ మొత్తం సిటీని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి ముందు టేడియస్ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించినప్పుడు హెస్టర్ అతన్ని వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. పర్వాలేదే, నీ ఖర్చుమన్నీ నా పోలికలే హెస్టర్, ఎన్ని కష్టాలొచ్చినా నువ్వు అనుకున్నది సాధిస్తావు కదా నాలానే అంటూ నిజానికి అతని హీరోయిన్ హెస్టర్ తండ్రన్న నిజాన్ని తనకి చెప్తాడు. అది విని హెస్టర్ షాక్ గా ఏడుస్తున్నప్పుడు టేడియస్ తనని అటాక్ చేసి తన చేతిలో ఉన్న గన్ తీసుకుంటాడు. ఇటు క్యాథరిన్ టామ్ కి బండిని ఆపడానికి ఇంకో మార్గం ఉందని చెప్తుంది. తను చెప్పిన ఐడియా ప్రకారం టామ్ ఆనా ఫ్యాంగ్ షిప్ లో వెళ్లి ఆ లండన్ సిటీకి ఎనర్జీ సప్లై చేస్తున్న ఫర్నెన్స్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. దీంతో ఆ సిటీ మూవ్ అవ్వకుండా ఆగిపోతుంది. టామ్ స్ట్రైట్ గా హెస్టర్ ని పికప్ చేసుకుని టేడియస్ వెళ్లిపోతున్న ఎయిర్ షిప్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. అలా కింద పడ్డ టేడియస్ లండన్ సిటీ వీల్స్ కింద ఇరుక్కుని చట్నీ అయి చేస్తాడు. వార్ అయిపోయాక షాంగో గవర్నర్ లండన్ సిటీ ప్రజలని కూడా తమతో అక్కడే కలిసి సెటిల్ అవ్వచ్చని పర్మిషన్ ఇస్తాడు. అండ్ ఫైనలీ టామ్ ఇంకా హెస్టర్ ప్రపంచం మొత్తం ట్రావెల్ చేయడానికి ఎయిర్ షిప్ లో జాలీగా బయలుదేరినట్టు చూపించి ఈ మూవీని ఎంచేస్తారు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.